నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాపుల కోసం అంటూ పార్టీ పెట్టలేదు. నేను కాపుల కోసమని ఏం చేయట్లేదు. ఒక రాజకీయ పార్టీ అనేది అందరితో కలిసి ఉండేటటువంటి పార్టీ అన్నటువంటిది. నేను ఇంతకుముందు కాపులు నాకేమైనా ఓటేశారా 2019లో అనేటటువంటిది పవన్ కళ్యాణ్ పదే పదే మాట్లాడుతున్న మాట. అదే సందర్భంలో కాపు సీఎం ఇట్లాగెందుకు అంటారు, అక్కడ వాళ్ళది వేరు కదా అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. నిజంగా కాపులు ప్రత్యామ్నాయం కోరుకోలేదా? పవన్ కళ్యాణ్కి 21 సీట్లు ఇచ్చినటువంటి కాపు సామాజిక వర్గం లేదా అందరు జనం పవన్ కళ్యాణ్ని సీఎంగా లేదా కాపులు సీఎంగా పవన్ కళ్యాణ్ని వద్దనుకున్నారా? లేదా సీఎం ఉద్దేశం కాపులకి లేదా? లేకపోతే 2009లో కాపులందరూ ఓట్లై బట్టినే కదా చిరంజీవికి 18% వచ్చిన కాపుల ఏరియాల్లోనే గెలిచాడు ఆయన. మిగతా ఏరియాల్లో ఓన్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తను ఓన్ చేసుకోనక్కర్లేదు, డిజోన్ చేసుకోను అసలు. ఓన్ చేసుకోమని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కమ్మ మాత్రమే నాకు అనరు, రెడ్డి మాత్రమే నాకని జగన్మోహన్ రెడ్డి అనరు. వాళ్ళ సామాజిక వర్గం ఓన్ చేసుకోవచ్చు, డిజైన్ కూడా చేసుకోవచ్చు. 2019లో కమ్మ సామాజిక వర్గం ఏరియాలో వైసీపీ గెలిచింది. 2024లో రెడ్డి సామాజిక వర్గం ఏరియాలో తెలుగుదేశం జనసేన గెలవలేదా? కాబట్టి ఓను డిజోను అలాగని ఇదిగో నాకు రెడ్లు ఎవరు ఓటేయలేదని చెప్పేసి జగన్ ఏమన్నా అలిగి మాట్లాడుతున్నాడా? 23లో నాకు కమ్మ ఎవరు ఓటేయలేదని చంద్రబాబు ఏమన్నా మాట్లాడారా? మాట్లాడలేదు కదా. మనం ఎందుకు మాట్లాడుతున్నాం? అక్కడ అనవసరమైనటువంటి చర్చ తీసుకొస్తున్నాం. ఇది దృష్టిలో పెట్టుకోవాల్సింది. కాపులు తమ నాయకుడిగా పవన్ కళ్యాణ్ అంగీకరించారు. తమ తరపున ఒక తూర్పు మొక్క, తమ తరపున బలమైన వ్యక్తి అనుకుంటున్నారు. ఆ లెగసీని కొనసాగించాలి. సీఎం కావాలన్న ఆకాంక్ష నాకు లేదని చెప్పడం కాకుండా మీరందరూ ఆదరిస్తే అవుతాననేటటువంటి రూట్లో చెప్పగలిగితే బాగుంటుంది.